ప్రజలకు అందుబాటులో ఉండేది మన గుర్తు. ప్రజల అవసరాలకు ఇచ్చేది మన గుర్తు. ఎలక్షన్ ద్వారా నేను ఢిల్లీని హెచ్చరిస్తున్నాను. వాళ్ళు ఢిల్లీనే హెచ్చరిస్తే నేను అమెరికా ప్రెసిడెంట్ కే సవాల్ విసురుతున్నాను. మావయ్య, మనం నిలబడింది లోకల్ ఎలక్షన్ లో, దీనికి అమెరికాకి సంబంధం ఏంటి చెప్పు. బేబీ, నువ్వు రాజకీయాలకి కొత్త. రాజకీయాలకు వచ్చిన వాళ్ళు అమెరికా, చైనా, పాకిస్తాన్ వీళ్ళందరినీ తిట్టాలి. అప్పుడే మనకి రాజకీయాల్లో అనుభవం ఉందనుకుంటారు. అందరికీ ఉంది, కంగారు పడకండి. మందు తాగి బిర్యానీ తిని మనకే ఓటేయాలి. ఏం జనమో ఏంటో, వాడు మనుషులు చూడు ఫుడ్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు. తిండి కోసం కొట్టుకు వచ్చేది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు మావయ్య, మన పార్టీ వాళ్ళే. అయ్యయ్యో, 25 సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న పార్టీ జెండా మెళ్ళేసుకుని మరీ తింటున్నారే. మీ నాన్న చూడు ఎంత చండాలంగా డాన్స్ వేస్తున్నాడు. అయ్యో గురువా, డాన్స్ అది మన గుర్తు. అవమానించద్దు గురువా. మన పార్టీ వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళి తింటున్నారు? మనం ఇక్కడ భోజనాలు పెడుతున్నాం కదా. పెరిగన్నా ఆవకాయ పెడుతున్నారు, అక్కడేమో బిర్యానీ కాటర్ ఇస్తున్నారు గురువా. బిర్యానీయా? పోరా, వాడేంటి బిర్యానీ పెట్టడం ఏంటి? వాడు పులిహార్లో కోడిగుడ్డేసి ఇదే బిర్యానీ అని మోసం చేస్తున్నాడు. లెగ్ పీస్ కూడా ఇస్తున్నారు గురువా. నేను నమ్మనరా. తినొచ్చి నేను చెప్తున్నాను, నమ్మవేటే. ఎరా, నువ్వు నాతోనే కదరా ఉన్నావు, ఈలోగా ఎప్పుడు వెళ్ళావరా? పాస్కి వెళ్ళినప్పుడు అలాగే ఒక రౌండ్ వేసి వచ్చాను గురువా. అరే పంది నా కొడకల్లారా. రై పోరా, తిన్నగా అక్కడికి వెళ్ళి మనల్ని తీసుకొచ్చానే కాదురా, ఓ పొట్లం పార్సిల్ తీసుకురా. గురువా. తించి వద్దాం, టేస్ట్ బాగుంటే అదే మాస్టర్ పెట్టి మనం ఏర్పాటు చేద్దాం. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇక మన ఆఫీస్ మూసేయాల్సిందే. అది ఎలాగో జరిగేదేలే అమ్మా. ఏమన్నావురా? రై, ఎలక్షన్ రిజల్ట్ రోజున చెప్పండి గురు. వాడు మనం తేల్చుకుందాం. శభాష్. ఈ రోజు జరిగిన ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెల్లడించబోతున్నాం. మీకు ఇక్కడ డిపాజిట్ దక్కే పొజిషన్ కూడా లేదు. రిజల్ట్ వినడానికి వచ్చారా? హే, అలాంటిదేది జరగకూడదని తెలిసే ఈ ఎలక్షన్ ముందు రోజు ఇంటికి 200 చొప్పున ఇచ్చా. నేను ఒక ఓటుకి 500 ఇచ్చాను రా ఎద్దావా. ఒక ఓటుకి 500 రూపాయలు ఇచ్చావా? వాడు 500 ఇచ్చింది నిజమేరా అబ్బాయి? నువ్వెలా చెప్తున్నావు? నేను కూడా తీసుకున్నాను కనుక. అయితే ఓటు ఎవరికేసావు? నీ కడుపుని ఎలా పుట్టానురా? మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి చెప్పు గుర్తుపై పోటీ చేసిన అంజలి కంటే సెల్ ఫోన్ గుర్తు మీద పోటీ చేసిన శక్తి ముందంజలో ఉన్నారు. అందుకే చెప్పాను, చెప్పు గుర్తొద్దు, చెప్పు గుర్తొద్దని. చెత్త ఎన్నరా, ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు అయింది కదా. మీ ఒక్కడికే నోరున్నట్టు ఓ అని కుక్కలు అరిచారు. 10వ రౌండ్ ముగిసే సమయానికి శక్తి 5,000 మెజార్టీతో ఉన్నారు. గురుగారు 5,000 ఓట్ల మెజార్టీ అంట. వాళ్ళ ఏరియా వచ్చినప్పుడు వాళ్ళు లీడింగ్ లో ఉంటారా? మన ఏరియా వచ్చినప్పుడు మనం కూడా లీడింగ్ లో ఉంటాం. మన ఏరియాలో కూడా వాళ్ళే ఏంట్రా ఒక్కొక్కడు తెగరెచ్చిపోతున్నాడు? నిలబడండి రా, నిలబడితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కడుపు రగిలిపోతుందిరా. రై, ఇక్కడి నుంచి పోరాడు. నాన్నరా అసలు నిజంగా నువ్వు తండ్రివేనా? వాడి దగ్గర 500 అడుక్కున్నావు, సిగ్గులేదు? ఈ రోజు జరిగిన ఈ ఎన్నికల్లో సెల్ ఫోన్ గుర్తుపై పోటీ చేసిన శక్తి కంటే చెప్పు గుర్తుపై పోటీ చేసిన అంజలి 7,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నన్ను చెప్పని మావా. ఎరా, గెలిచారని వెర్రవీగుతున్నారా? మీకు మీరుగా గెలవలేదురా, మా ఓడు మిమ్మల్ని గెలిపించాడు.
ఎప్పటిలాగా మనమే కదా మావ గెలిచేది. ఎందుకు ఇలా బాక్సులు మారుస్తున్నావు? మనం గెలవడం కోసం కాదురా, అంజలిని గెలిపించడం కోసం. ఏమంటున్నావు మావా? లవ్లో తను ఓడిపోయిందిరా. ఎలక్షన్లో అయినా గెలవని. ఓడిపోతే నాన్నకి ఏమని సమాధానం చెప్తావు? ఈ విషయం నాన్నకు తెలియకూడదు. పద. తను ఓడిపోయి మిమ్మల్ని గెలిపిస్తే తన ముందే చిందులేస్తున్నారా? ఇరవై 25 సంవత్సరాలుగా గెలుస్తున్న ఈ కుటుంబాన్ని ఓడించావు కదా పడవ. నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయిని గెలిపించడానికి బదులు ఓడిస్తావా? అడుగుతున్నాను కదరా, చెప్పు. ఏ ధైర్యంతో రా ఇలాంటి పని చేశావు? ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందో కొంచెమైనా ఆలోచించావా? నిన్ను ఏయ్, పోవే. రాయ్, నువ్వు ఓడించింది నీ పెళ్ళాన్ని కాదురా, నన్ను, నా పరువుని, ఈ కుటుంబ మర్యాదని. ఇప్పటి వరకు ఈ కుటుంబం మీద జనం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావు కదరా దుర్మార్గుడా. మీరు ఎలక్షన్లో నిలబడి ఓడిపోయినందుకే ఇంత బాధపడుతున్నారే. నాన్నా, నేను జీవితంలోనే ఓడిపోయాను. ఏమంటున్నావురా? మేమిద్దరం సంతోషంగా జీవించడానికి రాలేదు, విడిపోవడానికి వచ్చాం. తనిక్కడికి వచ్చిందే డైవర్స్ తీసుకోవడానికి. మీ మర్యాద కాపాడడానికి, కుటుంబ గౌరవం కాపాడడానికి మీ మాట కాదని లేక తన మెళ్ళో తాళి కట్టాను నాన్న. తాళి కట్టిన క్షణం నుండి నేను తనతో సంతోషంగా జీవించాలని అనుకున్నాను. తనకి నాలో కొన్ని విషయాలు నచ్చకపోతే పర్లేదు, కానీ తనకి నేనంటేనే ఇష్టం లేదు. ఆ రోజు తన జీవితం నాశనం కాకూడదని నా చేత తాళి కట్టించారు. కానీ నేను తాళి కట్టడం వల్లే తన జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నాను. తను ఎలక్షన్లో గెలిచి ఇష్టం లేకుండా ఇక్కడ జీవించడం కంటే తనకిష్టమైన డైవర్స్ తీసుకొని తను కోరుకున్న చోట సంతోషంగా ఉండాలని తను ఈ ఎలక్షన్లో ఓడిపోయేలా చేశాను. మొగుడు పెళ్ళాలి ఇష్టపడి జీవించాలి, కానీ నటిస్తూ జీవించకూడదు నాన్న. అందుకే నేను తనకి డైవర్స్ ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను నాన్న. ఏంట్రా డైవర్స్ ఇస్తున్నానంటున్నావు? అమ్మా దివ్య, వాడు చెప్పేది నిజమేనా? అమ్మా, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకమ్మా. కొన్నాళ్ళిక్కడుండు. వాడు చాలా మంచివాడు. వాడు నీకు తప్పకుండా నచ్చుతాడు. అలా నచ్చకపోతే మేమే నిన్ను పంపించేస్తామమ్మా. అమ్మా, ఈ నెల రోజులు తనకిష్టం లేకుండానే మనతో ఉందమ్మా. మా మాట కూడా కొంచెం వినరా. పెళ్ళైన కొత్తలో ఇలాంటి గొడవలన్నీ సహజమేరా. పోను పోను అవే సర్దుకుంటాయిరా. బలవంత పెట్టి తన్ని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నించకండి. తాను ఎలా ఇష్టపడుతుందో అలాగే తను బతకనివ్వండి. ఇంత జరిగాక కూడా మీరు మమ్మల్ని కలపడానికి చూస్తే మేం సంతోషంగా ఉండలేం. ఏమండి, మీరైనా కొంచెం చెప్పి చూడండి. మీనాక్షి, మనం తీసుకున్న నిర్ణయం తప్పయింది. కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు. నిర్ణయం కూడా వాళ్లకే వదిలేద్దాం. అమ్మ దివ్య, ఇది నీ జీవితం, నువ్వే ఆలోచించుకో. నా మాటకు విలువిచ్చి నువ్విక్కడ నెల రోజులున్నావు. తీసుకో, ఇది నువ్వు కోరుకున్న డైవర్స్. అయ్యయ్యో, నీకేమైందిరా? ఇంత పని చేసావు. ఈ కుర్రాడిటర్ పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఏమైంది బాబాయ్? ఎలా చెప్పమంటావు బాబు? ఏమైంది బావా? ఏమని చెప్పను బావా, నువ్వే వెళ్ళి చూడు.
మీనాక్షి ఏం జరిగింది? ఏమండి వాడింత పని చేస్తాడని తెలిస్తే ఆ అమ్మాయి కాళ్ళు చేతులు పట్టుకుని ఇక్కడే ఉండమని బతిమాలుకునేదాన్ని. చూడండి ఎంత పని చేస్తాడో. రేయ్, ఏంట్రా ఇది? లవ్ చేసిన అమ్మాయి దక్కలేదు, తాళి కట్టిన అమ్మాయి ఉండలేదు. అందుకే సన్యాసం తీసుకున్నాను. తమ్ముడు, నిన్ను విచారించడానికి కొత్త ఏసీపీ గారు వచ్చారు. ఎవరైనా